శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం ధనస్సు రాశి వారి నెలవారీ ఫలితాలు. ధనస్సు రాశి వారికి ఈ భాద్రపద మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి నెల మాసం ధనాదాయం బాగానే ఉంటుంది, ఎక్కడ ఆర్థిక లోటు ఉండదు, చేపట్టే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయంలోనే చేకూరుస్తాయి. అనుకోని సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరికి కోపం ఉద్రేకం పెరగడం ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల లేని సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఈ నెల గోచరిస్తుంది. కావున ప్రతి విషయమందు కూడా మన భార్యతోని, పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి చక్కగా సరైన సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం ద్వారా చక్కటి ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడానికి నెల మాసం గోచరిస్తుంది. ఈ నెలలో మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు, విజయానికి దారితీస్తుంది. కానీ శత్రువులు పెరిగేటువంటి ఎక్కువగా సమస్య గోచరిస్తుంది. కావున మన మిత్రులు యందు శత్రువులు యందు కూడా ఆచితూచి మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మధ్యత్వాలు మనం ఎక్కడా కూడా లావాదేవీలు ఎందు ఉంది కానీ, ఆర్థిక లావాదేవీలు ఎందు కానీ, భూ లావాదేవీలు ఎందు కానీ మధ్యత్వం వహించడం అంత అత్యంత అనుకూలంగా లేదని నెలమాసం ఈ ధనస్సు రాశి వారికి చెప్పాలి. ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు కానీ, ధనాన్ని పుచ్చుకునేటప్పుడు కానీ, బంధువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ మధ్యవర్తిగా ఉండడం చెప్పదగినటువంటి సూచన కాదు. తప్పనిసరిగా ఈ నెలమాసం ఆర్థిక లావాదేవీలు యందు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. టీవీ రంగం వారికి, సోషల్ మీడియా వారికి, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి ఫలితం ఈ నెలమాసం గోచరిస్తూ ఉంది. ఈ నెలమాసం కూడా వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం చేత వ్యవసాయదారులకు కూడా చక్కటి మళ్ళీ పునర్వైభవం కలిగేటువంటి అవకాశం ఈ భాద్రపద మాసం ధనుసు రాశి వారికి గోచరిస్తుంది. కావున ధనాదాయం బాగున్నప్పటికీ కొన్ని అనుకోని సమాజానికి సంబంధించిన సమస్యలు మన నెత్తున పడేటువంటి అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దైవారాధన చేసి భగవతారాధనతో పాటు నవగ్రహారాధన చేయడం ద్వారా మంచి మెరుగైన ఫలితాలను పొందడానికి ఆస్కారం గోచరిస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం నెలవారీ ఫలితంలో. అందుకని ప్రతి ఒక్కరూ ఈ నెలమాసం నిరంతరం దర్శించవలసిన దైవం పరమేశ్వరుడు. శివాలయంలో నవగ్రహ మండపంలో ప్రతినిత్యం కూడా ఈ నెలమాసం 30 రోజులు కూడా నవగ్రహాలకి ప్రతినిత్యం 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ ధనస్సు రాశి వారు మెరుగైన ఫలితాలను పొందుతారని చెబుతున్నాం. నది ఒడ్డున నవధాన్యాలని దానం చేయడం ద్వారా మెరుగైనటువంటి ఫలితం కలుగుతుంది. వీరు పఠించవలసినటువంటి స్తోత్రం నవగ్రహ స్తోత్రం, దర్శించవలసిన దైవం పరమేశ్వరుడు, శివాలయ పరివారంలో ఉన్న నవగ్రహాలు. వీరు ఇవ్వవలసిన దాతం ఒక పుణ్య నది ఒడ్డున ఒక ఆదివారం రోజున కానీ సోమవారం రోజున నవధాన్య సహితమైనటువంటి దానాన్ని చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందుతారని చెప్పదగినటువంటి సూచన.